ప్రో కబడ్డీ లీగ్ సీజన్లో భాగంగా ఈరోజు యూపీ యోధా వర్స్ బెంగాల్ వారియర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ రసవత్రంగా సాగింది. ముఖ్యంగా ఇస్వాస్ ఫీనిక్స్ పక్షిలాగా అద్భుతంగా పైకి లేసి ఓడిపోతుంది అనుకున్న మ్యాచ్ను టై అయ్యే విధంగా చేశాడు. అంతకుముందు లీడ్లో ఉన్నటువంటి బెంగాల్ వారియర్స్ని వెనక్కి నెట్టడానికి గగన్ గౌడ చేసినటువంటి సూపర్ రైడ్, ఆ రైడ్లో ఏకంగా 3 టచ్ పాయింట్లు, ఒక బోనస్ పాయింట్, 4 రైడ్ పాయింట్ తెంచాడు. అంతకుముందే ఈ సూపర్ రైడ్ ముందే ఇంకొక సూపర్ రైడ్ చేశాడు. టోటల్ ఈరోజు గగన్ గౌడ 2 సూపర్ రైడ్ చేశాడు. అలాగే భవానీ రాజ్పుత్ కూడా ఒక సూపర్ రైడ్ చేశాడు. ఇక మ్యాచ్ రసవత్తంగా సాగింది. ఈ మ్యాచ్ ఇప్పుడు ఈ సీజన్లో టోటల్ 13 టైం మ్యాచ్లు కంప్లీట్ అయ్యాయి. అంతేకాకుండా మొదటి హాఫ్లో స్వల్ప లీడింగ్ ఉన్నటువంటి వీపీ యోధాను సెకండ్ హాఫ్ వచ్చేసరికల్లా ఇస్వాస్ చేసినటువంటి పర్ఫార్మెన్స్ నిజంగా హైలైట్ అని చెప్పవచ్చు. అతను రైడ్ చేస్తున్నప్పుడు నాకు ఫీనిక్స్ పక్షి గుర్తుకొచ్చింది. అంతేకాకుండా ఈ మ్యాచ్లో మొదటి హాఫ్లో 15-13 2 పాయింట్ల అధికంలో ఉన్నటువంటి యూపీ యోధా సెకండ్ హాఫ్ ముగిసే సమయానికి 31-31 టైగా ముగిసింది. అంతేకాకుండా ఈ సీజన్లో 13వ టైం మ్యాచ్ కావడం విశేషం. ఇంకా వీళ్ళిద్దరి మధ్య హెడ్ టు హెడ్ చూస్తే ఇప్పటి వరకు 15 మ్యాచ్లు జరిగితే అందులో 4 మ్యాచ్లు యూపీ యోధా గెలిస్తే 4 మ్యాచ్లు యూపీ యోధా గెలిస్తే 6 మ్యాచ్లు బెంగాల్ వారియర్స్ గెలిచింది. 5 టై అయింది. ఇంకా ఈరోజు మ్యాచ్ విషయానికి వస్తే హైలైట్స్ చూద్దాం ఒకసారి. ముఖ్యంగా ఈరోజు మ్యాచ్లో ఇరు టీంలు 41 రైడ్ చేస్తే అందులో రైడ్ పాయింట్ సాధించింది యూపీ యోధాకి 20 పాయింట్లు వస్తే బెంగాల్ వారియర్స్కు 17 పాయింట్లు వచ్చింది. అంతేకాకుండా టోటల్ టాకిల్ పాయింట్స్ లభించింది యూపీ యోధాకు 10 లభిస్తే బెంగాల్ వారియర్స్కు 12 పాయింట్లు లభించింది. ఆల్అౌట్ రూపంలో యూపీ యోధాను ఒకసారి ఆల్అౌట్ చేసినందుకు గాను బెంగాల్ వారియర్స్కు 2 పాయింట్లు లభించాయి. టోటల్ సక్సెస్ఫుల్ రైడ్ చేసింది ఈ మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ 13 చేస్తే యూపీ యోధా 12 చేసింది. టోటల్ టాకిల్స్ అటము బెంగాల్ వారియర్స్ 25 అటెంప్ట్ చేస్తే యూపీ యోధా 21 అటెంప్ట్ చేసింది. అందులో సక్సెస్ అయింది యూపీ యోధాకు కేవలం 9 అయితే బెంగాల్ వారియర్స్ 10 సక్సెస్ అయినది. ఇంకా సూపర్ టాకిల్స్ విషయానికి వస్తే యూపీ యోధా 1 చేస్తే బెంగాల్ వారియర్స్ 2 చేసింది. ఇంకా ఈ మ్యాచ్లో ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం. మొట్టమొదటిగా మనం మాట్లాడుకుంటే యూపీ యోధా నుంచి గగన్ గౌడ ఈ మ్యాచ్లో టోటల్ 11 రైడ్ పాయింట్ సాధించాడు. అందులో 7 టచ్ రూపంలో రాగా 4 బోనస్ రూపంలో వచ్చేవి. ఈ మ్యాచ్లో కేవలం 10 రైడ్లే చేసినటువంటి ఇతను 11 పాయింట్లు తెచ్చి 110 స్ట్రైక్ రేట్ నమోదు చేశాడు. అంతేకాకుండా ఈ మ్యాచ్లో 2 సూపర్ రైడ్ చేశాడు. మొదటి సూపర్ రైడ్లో మంజిత్ను అలాగే మయూర్ కదమును అవుట్ చేసి ఒక బోనస్ పాయింట్తో సూపర్ రైడ్ చేస్తే ఇంకా టీము వెనకబడిపోతుంది అనుకున్న మూమెంట్లో మరొక సూపర్ రైడ్ చేసి టీంను లీడ్లోకి తీసుకొని వచ్చాడు. ఆ రైడ్లో నితీష్ కుమార్, మయూర్ కదం, సిద్ధార్థ్ థాకరేని అవుట్ చేసి ఈ ముగ్గురితో పాటు ఒక బోనస్ పాయింట్ తీసుకొని వచ్చి 4 పాయింట్ల అది చేశాడు. తర్వాత మాట్లాడుకుంటే మహేందర్ సింగ్ 2 టాకిల్ పాయింట్ చేశాడు. అలాగే భవానీ రాజ్పుత్ కూడా ఈరోజు అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. టోటల్ 8 పాయింట్లు సాధిస్తే అందులో 7 టచ్ రూపంలో రాగా ఒక బోనస్ రూపంలో వచ్చింది. అంతేకాకుండా ఒక సూపర్ రైడ్ కూడా చేశాడు. ఆ సూపర్ రైడ్లో పజిల అత్రాచలిని మంజిత్ని అవుట్ చేసి ఒక బోనస్ పాయింట్ తీసుకొని వచ్చాడు. అంతేకాకుండా ఈ సీజన్లో గగన్ గౌడ ప్లస్ భవానీ రాజపూత్ ఇద్దరు 100 రైడ్ పాయింట్లు కంప్లీట్ చేసుకున్నారు. అలాగే భరత్ కూడా ఈ మ్యాచ్లో 2 పాయింట్లు సాధించాడు. ఒకటి టచ్ రూపంలో రాగా మరొకటి ట్యాకిల్ రూపంలో వచ్చింది. హితీష్ 6 టాకిల్ పాయింట్ చేసి ఈ సీజన్లో 5వ I5 నమోదు చేసుకున్నాడు. అలాగే సుమిత్ 1 టాకిల్ పాయింట్ చేసుకున్నాడు. ఇంకా ఈ మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ పర్ఫార్మెన్స్ చూస్తే మనీందర్ సింగ్ ఈరోజు డిజాస్టర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కేవలం 1 పాయింట్ సాధించడమే కాకుండా రైడింగ్ పోయినప్పుడల్లా చిక్కిపోయాడు. ఆపోజిట్ టీంకు చాలా చెత్త పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇతను ఈరోజు మ్యాచ్లో చూస్తే ఏదో ఇంజూర్డ్ అయ్యింది, కావాలని పెట్టుకోవాలి కాబట్టి పెట్టుకున్నారేమో అన్నట్టు అనిపించింది నాకు. సరైన పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. మయూర్ కదం 1 టాకిల్ పాయింట్ చేశాడు. అలాగే సిద్ధార్థ్ థాకరే 2 టాకిల్ పాయింట్ చేస్తే అందులో ఒక సూపర్ టాకిల్ ఉంది. అలాగే ప్రణయ్ రానే ఈ మ్యాచ్లో ఏకంగా 10 రైడ్ పాయింట్ సాధించాడు. అందులో 9 టచ్ రూపంలో రాగా ఒక బోనస్ రూపంలో వచ్చింది. ఈ సీజన్లో మొదటి సూపర్ 10 కావడం విశేషం ప్రణయ్ రాణేకి. అలాగే మంజిత్ ఒక టచ్ పాయింట్ చేశాడు.
నితీష్ కుమార్ 5 టాకిల్ పాయింట్ చేసి ఈ సీజన్లో 3వ ఐ5 నమోదు చేశాడు. అదే కాకుండా బ్యాక్ టు బ్యాక్ ఐ5 చేయడం విశేషం. బెంగాల్ టీం నుంచి ఫజిల్ అత్రాచలి ఈ మ్యాచ్లో 4 టాకిల్ పాయింట్ చేస్తే అందులో ఒక సూపర్ టాకిల్ ఉంది. ఇస్వాస్ 5 పాయింట్లు సాధించాడు. అందులో ఒక టచ్ రూపంలో లాగా 4 బోనస్ రూపంలో వచ్చేవి. ఈ మ్యాచ్లో ఆల్అౌట్ కావాల్సినటువంటి బెంగాల్ వారియర్స్ను ఆల్అౌట్ కానికుండా కాపాడుకుంటూ వచ్చి మళ్ళీ పాయింట్లు తీసుకొని రావడం నిజంగా హైలైట్ అనిపించింది ఇస్వాస్ పర్ఫార్మెన్స్ ఈరోజు చూస్తే. ఇంకా నితీష్కు 50 టాకిల్ పాయింట్లు కంప్లీట్ చేసుకున్నాడు ఈ మ్యాచ్ ద్వారా. ఈ మ్యాచ్లో ఒక సూపర్ టాకిల్ కూడా చేశాడు నితీష్. ఇంకా మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇచ్చే అవార్డ్స్ని బట్టి గేమ్ చేంజర్ అవార్డు లభించింది గగన్ గౌడ ఈ కన్నడ ప్లేయర్కు. అలాగే టాకిల్ ఆఫ్ ది మ్యాచ్ నితీష్ కుమార్కు. ఎందుకంటే యూపీ యాదవ్ దగ్గర బాగా టాల్ రైడర్స్ ఉన్నారు కదా, అలాంటి వాళ్ళను ఒడిసి పట్టుకోవడం వల్ల ఇతనికి ఈ అవార్డు లభించింది. అలాగే మూమెంటమ్ ఆఫ్ ది మ్యాచ్ ఇస్వాస్కు లభించేది. ఇంకా ఈ మ్యాచ్లో మెయిన్ బెంగాల్ వారియర్స్ నుంచి రైడర్లు విఫలమైనా కానీ డిఫెండర్లు అద్భుతంగా రాణించారు. రైడర్లో ముఖ్యంగా మల్టీ మణీందర్ మాత్రం ఫెయిల్ అయితే ప్రణయ్ రాణే ఆ లోడ్ను భర్తీ చేశాడు. అలాగే చివర్లో ఇస్వాస్ చేసినటువంటి పర్ఫార్మెన్స్ బాగుంది. ఇక యూపీ యోధా నుంచి చూస్తే అట హితీష్ కానీ ఇట భవానీ రాజ్పూత్ గగన్ గౌడ అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశాడు. గెలవాల్సిన మ్యాచ్ను చివర్లో స్వల్ప తప్పిదారుల వల్ల మ్యాచ్ను ట్రై చేసుకోవాల్సి వచ్చింది. ఇంకా ఈ మ్యాచ్ విజయంతో ఏ టీము ఏ పొజిషన్లో ఉందో ఒకసారి చూద్దాం. మొదటి ప్లేస్లో హర్యానా స్టీలర్స్ 19 మ్యాచ్లకు గాను 10 గెలిచి 4 ఓడిపోయి 77 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండి కోల్పోయిన మొదటి టీంగా రికార్డుకి ఎక్కింది. అలాగే దబాంగ్ ఢిల్లీ 18 మ్యాచ్లకు గాను 9 గెలిచి 5 ఓడిపోయి 4 టైతో 61 పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉంది. అంతేకాకుండా ఇప్పటి వరకు వరుసగా 11 మ్యాచ్లు ఓటమి అనేది తెలియకుండా ఉంది ఈ ఢిల్లీ టీంకు. ఇంకా 3వ ప్లేస్లో యూ ముంబా 18 మ్యాచ్లకు గాను 10 గెలిచి 6 ఓడిపోయి 2 టైతో 60 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉండగా యూపీ యోధా 18 మ్యాచ్లకు గాను 9 గెలిచి 6 ఓడిపోయి 3 టైతో 59 పాయింట్లతో ఫిఫ్త్ నుంచి ఫోర్త్కు ఎగబాకింది. అలాగే పాట్నా పైలట్స్ 17 మ్యాచ్లకు గాను 10 గెలిచి 6 ఓడిపోయి 1 టైతో 58 పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్లో ఉండగా తెలుగు టైటన్స్ 19 మ్యాచ్లకు గాను 10 గెలిచి 9 ఓడిపోయి 55 పాయింట్లతో సిక్స్త్ ప్లేస్లో ఉంది. జైపూర్ పింక్ ప్యాంథర్స్ 18 మ్యాచ్లకు గాను 9 గెలిచి 7 ఓడిపోయి 2 టైతో 54 పాయింట్లతో సెవెంత్ ప్లేస్లో ఉండగా పుణేరి పల్టన్ 18 మ్యాచ్లకు గాను 7 గెలిచి 8 ఓడిపోయి 3 టైతో 49 పాయింట్లతో ఎయిత్ ప్లేస్లో ఉంది. బెంగాల్ వారియర్స్ 18 మ్యాచ్లకు గాను 5 గెలిచి 10 ఓడిపోయి 3 టైతో 40 పాయింట్లతో 10th ప్లేస్ నుంచి 9th ప్లేస్కు ఎగబాకింది. అలాగే తమిళ తలవాస్ 17 మ్యాచ్లకు గాను 6 గెలిచి 10 ఓడిపోయి 1 టైతో 38 పాయింట్లతో 10th ప్లేస్లో ఉండగా గుజరాత్ జైంట్స్ 18 మ్యాచ్లకు గాను 5 గెలిచి 11 ఓడిపోయి 2 టైతో 34 పాయింట్లతో 11th ప్లేస్లో ఉంది. చిట్టేశ్వరుగా బెంగళూరు బుల్స్ 18 మ్యాచ్లకు గాను 2 గెలిచి 15 ఓడిపోయి 1 టైతో 19 పాయింట్లతో టేబుల్ పట్టికలో లాస్ట్లో ఉంది. అఫిషియల్గా క్వాలిఫైయింగ్ టీమ్గా హర్యానా స్టీలర్స్ రికార్డుకి ఎక్కితే అఫిషియల్గా ఎలిమినేట్ అయిన టీములుగా గుజరాత్ జైంట్స్ బెంగళూరు బుల్స్ చెత్త పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఈ సీజన్లో. అంతేకాకుండా ఇప్పటి వరకు రైడింగ్ విభాగం నుంచి చూస్తే దేవాంగ్ 221 రైడ్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉంటే అసూ మాలిక్ 196 రైడ్ పాయింట్లతో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. అర్జున్ దేశ్వాల్ 183 పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉండగా అజిత్ చౌహాన్ 153 పాయింట్లతో ఫోర్త్ ప్లేస్లో ఉన్నాడు. ఫిఫ్త్ ప్లేస్లో విజయ్ మాలిక్ 152 పాయింట్లతో ఉన్నాడు. ఇంకా డిఫెండర్ విభాగం నుంచి చూస్తే నితిన్ రావల్ 65 టాకిల్ పాయింట్లతో అగ్రస్థానంలో ఉంటే సెకండ్ ప్లేస్లో మహమ్మద్ రిజాద్ చాదులు 64 పాయింట్లతో ఉన్నాడు. అలాగే రాహుల్ సేత్పాల్ 57 టాకిల్ పాయింట్లతో థర్డ్ ప్లేస్లో ఉండగా ఫజిల్ అత్రాచలి 56 టాకిల్ పాయింట్లతో ఫోర్త్ ప్లేస్ ఉన్నాడు. అంకిత్ 56 టాకిల్ పాయింట్లతో ఫిఫ్త్ ప్లేస్ ఉన్నారు. ఈరోజు ఇరు టీములు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఓవరాల్గా 3 సూపర్ రైడ్లు కావడం అది విశేషం అని చెప్పుకోవచ్చు. గగన్ గౌడ అయితే సించేశాడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేస్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.